నెక్స్ట్ ఆహా టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ దీప్తి అండ్ ఓంకార్. ఓంకార్ ఒకసారి నుంచో. ఏ వాట్ క్యూట్ పర్సనాలిటీయా. ఈ పర్సనాలిటీకి యాక్చువల్ ఒకటి భయం ఉంది, అదేంటంటే చీకటి. ఈ పర్సనాలిటీకి చీకటి భయం ఏంటి భయ్యా, అదేంటో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. చీకటైతే భయపడిపోతావు, రాతైతే ముడుచుకుపోతావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా. సమ్మరైనా ముసుగెట్టేస్తావు, లైట్ ఆస్తే భయపడి చేస్తావు, నీతోటి ఏగేదెట్టా పిరికోడా. అరే దయ్యాల కథలు చెప్పించుకు వింటావు, రాత్రంతా ఏవో ఊహించేసుకుంటావు, మూడంకె వేస్తావు, పక్కే తడిపేస్తావు, రాత్రంతా ఏదో భయపడుతూ ఉంటావు. చీకటైతే 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 భయపడిపోతావు, రాత్రైతే ముసుగే వేస్తావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా. తాడు కట్టించా, దిష్టి తీయించా, వేలు పోసి భూత వైద్యం నీకు చేయించా. ఆ ఆ ఆ ఆ నాటు వైద్యుడికి పిచ్చి డాక్టర్కి నీ రోగం అర్థం కాక జుట్టు పీక్కున్నా. వజ్రాన్ని వజ్రంతోనే అరిపోయాలని అన్నారమ్మో, అందుకే మరి నైట్ టైంలోనే హర్రర్ సినిమాలే చూస్తా, అయినా గానీ ఫలితం లేదే, తగ్గేదారేదే. చీకటైతే 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 భయపడి చేస్తావు, రాత్రైతే ముడుచుకుపోతావు, గడగడగడ వణికిపోతావు పిరికోడా. నాకు భయం పోయింది. భయం పోయిందా? యా. నీ కళ్ళు చూసాక డయేరియా వచ్చి సైకియాటి సైకిల్ ఎక్కి పారిపోయాడే. ఆ ఆ ఆ ఆ గత కొద్ది రోజులుగా నీ జబ్బు పోయిందే, ఏమి మందు వాడినావు ఎట్టా తగ్గిందే. లంచాలను మానేసానే, అవినీతిని వదిలేసానే, ఓ లంచాలను మానేసానే, అవినీతిని వదిలేసానే, అప్పుడు నాకు మనశ్శాంతిగా నిద్రే పట్టిందే. చీకటైతే 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 భయపడిపోయే వాడి నేను విట్టెట్ట మారిపోయావు మారిపోయావు పిరికోట. వన్ మోర్ స్టెప్. అరే వా, ఫస్ట్ భయము, దాని తర్వాత మంచి మెసేజ్ ఇచ్చారు, నిజంగా వెరీ గుడ్. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. జలవిద్యుల్ గారు. బాగుంది, చాలా బాగుంది. లంచాలు మానేశాను, అవినీతి వదిలేశాను, అప్పటి నుంచి మనశ్శాంతితో హాయిగా నిద్రపోతున్నాను, నాకు ఈ భయం లేదు అని. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఉంది. సమాజానికి దయ్యమై నువ్వు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫైల్ కదలటం కోసం నువ్వు దయ్యమై డ్రాకులా అయి నువ్వు పీడిస్తున్నావు. నువ్వు పీడిస్తూ ఎప్పుడూ కూడా ఏది చేసేవాడు అలాగే ఉంటాడు, పీడించేవాడు పీడింపబడుతూ ఉంటాడు. నీకు వాళ్ళందరినీ భయపెడతావు నువ్వు, ఆ భయం నీకు ఇంకో రూపంలో వచ్చేస్తుంది. అందుకని చీకటి పడితే భయం వేస్తుంది. అది ఈ ఫోబియాలన్నీ రకరకాలుగా ఎలా వస్తాయంటే మనం చేసినటువంటి పూర్వకర్మల వల్లే వస్తాయి. పూర్వకర్మలు మనం ఇంతకుముందు చేసిన పనులు,
వాటి రియాక్షన్ ఉంటుంది మన మీద తప్పకుండా. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మన ఆలోచన కూడా, మనం వచ్చే ప్రతి ఆలోచన, ఇవి ఎవరికీ తెలియవు అనుకుంటాం, కానీ ఎవరికీ తెలియక్కర్లా వీటి ప్రభావం మన మీద ఉంటుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతం అని చెప్పారు, దాని రిఫ్లెక్షన్ అన్నమాట. అది లంచాలు మానేసి అవినీతి మానేసేప్పటికి హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంతే. అది అద్భుతంగా ఉంది, బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ సార్. అద్భుతం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్, వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద, అలాగే అవినీతి అక్రమాల మీద చాలా వీళ్ళు మంచి గాయకులు, మంచి నటులు కూడా. ఎందుకంటే ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి, లంచం తింటే మంచం మీద వేస్ట్. కాబట్టి లంచానికి మంచానికి సంబంధం ఉన్నది. ఇది నేను విన్న గొప్ప నీతిని అందించే పాటల్లో చాలా మొదటిగా వచ్చే పాట ఇది. ఆ పాటను తగిన వాళ్ళు ఇద్దరు చక్కగా చాలా సహజంగా నటించారు, సహజంగా పాడారు. కాబట్టి మొట్టమొదటి సాఫ్ట్వేర్గా ఉన్నవాడు తర్వాత హార్డ్వేర్ అయ్యాడు. లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అన్నారు, దాని లక్ష్యం కూడా ఇదే. అందువల్ల నీతిమంతుడికి నిద్ర పడుతుంది, నీతి లేని వాడికి నిద్ర పట్టదు. అందువల్ల ఆ సూత్రం ఇందులో గొప్పగా ఉంది. దీంట్లో సరసం ఉంది, హాస్యం ఉంది. ఈ రెండు రసాలు మేళవించిన అద్భుతమైన పాట, అద్భుతంగా నటించారు. ఈ ప్యారడీల్లో ఇది ఆణిముత్యము, రాణిముత్యం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.